ఇప్పుడు రాయలసీమ కాబట్టి మీరు నీళ్లు తాగుతుంటే కళ్ళు ఎర్రబడ్డాయి, అది బాగా ట్రాన్స్లేట్ అయింది కృష్ణవంశీ గారు చెప్పినట్టు కూడా. కోనసీమకి చేయాలంటే ఏంటి సార్, ఇప్పుడు కొబ్బరి బొండం తాగిస్తారా? కోనసీమ అనేది బన్నీ మీరు చూసుంటాను అదొక సినిమా. బన్నీతో ఏ సినిమా చేయాలి, అప్పుడు బాగా యంగ్ బన్నీ, లవ్ స్టోరీ చేయాలి కదా, దాంట్లో ఇది ఎలా చెప్పాలని చెప్పి చేసాం. దానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు దాంట్లో గోదావరి తల్లి మీద సాంగ్ ఉంది. అవునండి. ఆ సాంగ్ని చాలా చోట్ల వాడారు, నేను చాలా ఆనందించా. ఆ సాంగ్కి సుద్దాల అశోక్ తేజ గారు ఇది కూడా ఇచ్చారు. అంటే కోనసీమ గురించి కానీ మా ప్రాంతం గురించి కానీ ఏదన్నా చేసుంటే నేను ఆ సినిమా చేయటం, ఆ పోర్షన్ నాకు చాలా తృప్తినిచ్చింది లైఫ్లో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా అంటే పెద్ద కాజ్ అది. నిజంగా ఇప్పుడు తీసుకుంటే చాలా విమర్శలు చాలా వచ్చేవి, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. బట్ ఇప్పుడు మీరేం ఆలోచించి ఉండదు. అంటే మాకేంటంటే అదొక కళ, అది ఆఫ్ కోర్స్ అది రాజశేఖర రెడ్డి గారు అప్ టు అంటే ఎవరికి తెలియదు అది అంత ఉందని. దాన్ని రాయలసీమ వరకు నీళ్ళు వెళ్తాయి, ఇటుకో శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి అనేది ఆ కెనాల్స్ తవ్వేక అర్థమైంది. బట్ అది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫినిష్ అవుద్దు నాకు తెలియదు, కానీ దాని మీద నేను ఒక సినిమా తీసారనేది మాత్రం నాకు ఒక హ్యాపీనెస్. వండర్ఫుల్. శరత్ కుమార్ గారు, శరత్ కుమార్ ఆ సాంగ్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చాడు, సాంగ్ అవార్డు వచ్చింది, మన అశోక్ తేజ గారు రాశారు. దాంట్లో ఎక్కడికి వెళ్ళినా మీరు మా ప్రాంతం అంతా కూడా ధవళేశ్వరం, కాటన్ దొర గారి విగ్రహాలు ఉంటాయి. ధవళేశ్వరుడు అని రాశాడు ఆయన. అంటే ధవళేశ్వరుడు అని అంటే ఏంటి సార్ అని అంటే ఆయన సెన్స్, కాటన్ ధవళ వర్ణంలో తెల్లగా ఉంటాడు, నీరుని తెచ్చాడు ఈశ్వరుడు. ఆయన దీనిలోంచి వచ్చింది, ఆయన మష్కిత్వంలోంచి వచ్చిన ప్రాజెక్టు. అందుకని ధవళేశ్వరుడు అని రాశాను డైరెక్ట్ గారు. చాలా ఆనందం పొంగిపోయాను. అది నిజం, కాటన్ దొర గారు కూడా ధవళేశ్వరుడు అనేది ఎంత ఎవరన్నా అసలు దానికి సూటబుల్ అంటే ఆయన గొప్ప పదం రాశారు ఆయన. అది రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ సాంగ్ వేసేవారు. ఆయన ఎక్కువ వాటర్ గురించి మాట్లాడుతూ రైతుల మీద ఎక్కువ ఇచ్చేస్తున్నాం. నా మనసు అయితే పొంగిపోయేది, నా సాంగ్ వేస్తున్నారని. మామూలుగా ఆయన భగీరథుడు అంటారండి. అవును, పోలవరం ఆయన దానికి వచ్చిన ఇదే. ఆ సాంగ్ వేస్తుంటే నాకు ఎంత ఆనందం అయిపోయేది. రైట్ సార్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్. సో బుజ్జి గారు, వినాయక్ గారు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? సో ఇది సినిమా బంధమా లేకపోతే అంతకంటే ముందు నుంచేనా? సో ఇన్ని రోజులు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్నారా ఇంతకాలం మీ ప్రయాణం ఉంటుందని? ఇంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉంటుందా? ఈ సినిమా నుంచే ప్రయాణం స్టార్ట్ అయింది. దీనికి ముందు చెప్పాలని చెప్పి ఆ సినిమా దాంతో కో డైరెక్టర్, నేను ప్రొడక్షన్ చూస్తూ ఉండేవాడిని. ఓకే. మా మామయ్య గారి దగ్గర అట్లానే పరిచయం ఇద్దరం సార్. అట్లా తనకు ఫ్లాట్ ఉండేది జర్నలిస్ట్ కాలనీలో, అందరం ఉండేవాళ్ళం. ఇంకా అట్లా మీరు అలా అందరం డైరెక్టర్లే. నాతో ఉన్న నా అసిస్టెంట్స్ కావచ్చు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ మా బ్యాచ్ అందరూ డైరెక్ట్స్ అయ్యారు అందరూ. అంటే థాట్ ప్రాసెస్ అంతా ఒకేలా ఉండేదండి. ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తప్ప వేరే ఇది లేదండి. ఓకే. సినిమా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఇప్పటికి కూర్చుంటే ఏదో సినిమాకి సంబంధించిన ఏవో మాట్లాడుకుంటూ అలాగే ఆ ఇంట్రెస్ట్, జనరల్గా అప్పుడు విపరీతమైన కసి, ఏజ్, నిర్భయంగా ఉండడం. ఎప్పుడైతే ఎందుకు ఎవరికైనా ఫ్లాప్స్ వస్తాయంటే అండి, ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత మనలో తెలియకుండా ఎలాగా దీన్ని సస్టైన్ చేయడం, ఎలాగా ఈ సక్సెస్ని, ఈ కథ ఆడుద్దా ఇదే అనే ఒక చిన్న భయం స్టార్ట్ అవుద్దట. నేను ఎక్కడో విన్నది అది. ఓకే. అది మనకి తెలియదు. అది వచ్చినప్పటి నుంచి మీ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి తీసుకుపోతూ ఉంటుంది. దానికి ఏజ్ అని ఇంకోటనో పేరు పెడతారు, బట్ అది కాదు. కన్విక్షన్ తగ్గుద్ది. అవుద్దా లేదా అంటే ఇప్పుడు ఆది సినిమా చేస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. మా ఆవిడ సెల్ ఫోన్లో నుంచి తీసి మా ఫాదర్కి పీపీ నెంబర్ అప్పుడు ఫోన్ చేసి సినిమా రిలీజ్ ఫస్ట్ మార్నింగ్ షో కానీ ₹1 కోటి ఆఫర్ వస్తుందన్న.
అప్పటికి అసలు డైరెక్టర్ ₹1,00,00,000 ఆఫర్ ఏంటి, అసలు డైరెక్టర్ ₹1,00,00,000 తీసుకుంటాడు. ఆ, అసలు ఆ పదమే ₹1,00,00,000 అనే పదమే ఉమ్, మా సినిమా బడ్జెట్ 2 కోట్లు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మార్నింగ్ షో అంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి, అది జరిగింది. అది జరిగింది. ఉమ్, మార్నింగ్ షో అవగానే నాకు కేఎస్ రామారావు గారు పిలిచి ₹1 crore ఆఫర్ ఇచ్చారు. నేను చేయలేదనుకోండి చెప్తున్నా. ఉమ్, ఉమ్, అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది, అది ఏమై ఉంటుంది ఆ వెర్రి. అది వెరీ అప్పుడు అంటే నేను అన్నుండి ఏ గురు ఏంటి ఇలా ఉండేవాళ్ళు, మనకి ధైర్యం తగ్గిపోయిందే.